యెషయా 42:7 తీసుకునండి. ఐజయా చాప్టర్ 42:7. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. తల్లి తన బిడ్డను చేపట్టుకుని నడిపిస్తుంది. తండ్రి తన బిడ్డను చేపట్టుకొని నడిపిస్తాడు. తర్వాత చేపట్టుకునేది ఎవరు? పెళ్లిలో అమ్మాయి వాళ్ళ తండ్రి తల్లి కానీ వచ్చి అమ్మాయికి పెళ్లి కుమార్తె చేయి తీసి ఎవరి చేతిలో పెడతారు? పెళ్లి కుమారుడు చేతిలో పెడతారు. ఏంటి అర్థం? ఇన్నాళ్ళు మేము చేయబట్టి నడిపించాం. ఇన్ని సంవత్సరాలు కుమార్తెను పెంచి ఈ వయసు వరకు మేము పెంచి కాపాడే అన్ని విషయాలు మేము చూసుకున్నాం. ఇక నుండి బాధ్యత ఇదే. తేడా వస్తే కాబట్టి మా చేతిలో ఉన్న బిడ్డను తీసి నీ చేతిలో పెడుతున్నాం, భద్రంగా జాగ్రత్తగా చూసుకో. దట్ ఇస్ ఎ కవెనెంట్, ఒక నిబంధన. ఇక నుండి ఆమెకి ఏ అవసరం ఉన్నా ఆ బాధ్యత నీదే. ఆమె తినే ఆహారం కావచ్చు, కట్టుకునే వస్త్రాలు కావచ్చు, ఆమెకున్న సమస్తానికి నువ్వే బాధ్యుడివి. యూ హ్యావ్ టు టేక్ కేర్ నా అని చెప్పి చేయి తీసుకొని చేయి పెడతారు, చేతిలో పెడతారు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు, వీళ్ళిద్దరూ ఏకశ్రేణమై ఉన్నారని. సో పేరెంట్స్ పెంచి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహమందు ఒక నిబంధన చేసుకుంటున్నటువంటి భర్త చేతులు చేపెట్టినట్టు దేవుడైన ప్రభువు అంటున్నాడు, నీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను. మనుషులు చెయ్యి పట్టుకుంటున్నారు, వదిలేస్తున్నారు. 7 అడుగులు అంటున్నారు, 7 రోజులను వదిలేసిన వాళ్ళు చాలామంది. చేతులు పట్టుకుని మనుషులు వదిలేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు నీ చేయి పట్టుకుంటే విడిచిపెట్టడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన నిన్ను విడివాడు, ఎడబాయుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనలో చాలామంది దేవుని చెయ్యి వదిలించుకొని పారిపోతున్నారు. దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు ఇడిపించుకొని పారిపోకు. దేవుని చెయ్యి ఇదిలించుకోవద్దు. కొంతమంది ధనాన్ని పట్టుకొని నడుస్తున్నారు, ధనం వారి చేతిని పట్టుకుంది, కానీ ధనం ఎప్పటికైనా నిండా ముంచే అవకాశం ఉంది. ధనం ఎప్పటికైనా ముంచే అవకాశం ఉంది. అలాగే శత్రువులు నిన్ను ముంచే అవకాశం ఉంది. లోకము నిన్ను ముంచేస్తుంది. శరీరాశలు ముంచేస్తాయి, నేత్రాశలు నిండా ముంచుతాయి. ఢిల్లీలో చేపట్టుకున్న శాంసన్ నష్టపోయాడా, మేలు పొందాడా చెప్పండి? దేవుని చేపట్టుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యాలు జరిగాయి, అభిషేకము, ఆత్మబలము, మరి ఎంత బలమైన కార్యాలు జరిగాయి అంటే ఊహించని కార్యాలు జరిగాయి. తన చుట్టూ ఉన్న శత్రువులు కూడా తన గురించి చెప్పుకునేవారు. అంత గొప్ప బలవంతుడైనటువంటి వ్యక్తి దేవుని చేయి విదిలించి ఢిల్లీలో చేపట్టుకొని నష్టపోయి తాను బాగుపడక ఇతరులు బాగుపడక పేరెంట్స్కి సాయం చేయకుండా తన కష్టాజీతం ఎవరో అన్యులు పాలు చేశాడు. వాళ్ళు ఎవరో గారెలు చేసుకొని తినడానికి మనోడిని రుబ్బమని చెప్పారు, పిండి రుబ్బే పని ఇచ్చారు. ఎంత గొప్ప ఘనత! దేవుడు సేవకుడిగా అవకాశం ఇస్తే దేవుని చేయి వదిలించుకొని లోకం చేయి పట్టుకున్నాడు. అంటే పాపం చేయి పట్టుకుంటే జరిగినటువంటి విషయం అది. దేవుని చేపట్టుకున్నప్పుడు హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు, అభిషేకం పొందాడు, ఆశీర్వదించబడ్డాడు, మేలైన విషయాలు జరిగాయి. తన ద్వారా ఇతరులు దీవించబడ్డారు, తనకు మేలు కలిగింది. ఆ దేవుని చేయి విడిచిపెట్టి పాపం చేపట్టుకున్నప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయాడు, కళ్ళు పెరిగివేయబడ్డాయి, దృష్టి కోల్పోయాడు, విజన్ కోల్పోయాడు. అలాగే ఒక దర్శనం, దైవ దర్శనాన్ని కోల్పోయాడు. చేతులు బంధించబడ్డాయి, బంధకంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తన కష్టార్జితము వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎవరు చేపట్టుకున్నావు ఒకసారి ఆలోచించి, ఒకసారి దేవుని చేపట్టుకొని చూడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు. యేసయ్యా నేను నశించిపోతున్నాను, రక్షించమని కేక వేశాడు ఎవరైనా. పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు నశించుచున్నాను, నన్ను రక్షించుదేవా అని ప్రార్థించిన వెంటనే ప్రభు తన చేయి చాపి అతన్ని లేవనెత్తినని రాయబడింది. మత్తయి సువార్త 14:27 నుండి 30 వరకు చదివినప్పుడు యేసు వెంటనే తన చేయి చాపి అతను చేయి పట్టుకొని లేవనెత్తినట్టుగా ఉంది. ఈరోజు ఎందులో మునిగిపోతున్నా, ఏ పరిస్థితిలో మునిగిపోతున్నా ప్రార్థించు, ప్రభా నా చేయి పట్టుకోమని. లోకంలో ఏదో ఉందని, అక్కడ ఏదో దొరుకుతుందని, అదేదో ఆదరిస్తుందని, ఏదో నీకు మేలు కలిగిస్తుందని మోసపోకు. లోకం మోసకరమైంది. దేవుని చేతిలోనే మీ జీవితం ఉండాలన్న వారు దేవుని స్తోత్రం చెప్పగలరా? ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం పట్టుకుని ఆలస్యం చేయకుండా నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా, నన్ను రక్షించమని ఆయన, నన్ను నడిపించండి, నన్ను బలపరచండి. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ హ్యాండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ us. తండ్రి నీ గొప్ప చేయితో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు హోల్డ్ స్తోత్రం. మై హ్యాండ్ ఓ గాడ్. తండ్రి మా చేయి పట్టుకుని ఎందరో జీవితాల్లో ఎన్నో నష్టాలు కలిగిన, ఎన్ని బాధలు వచ్చిన పాత నిబంధనలు క్రొత్త నిబంధన భక్తులు వారిని ఎదుకొచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు, వారి తప్పిదాలు ఒప్పుకొని మారుమనసు పొందినప్పుడు ప్రభా మీరు వారిని క్షమించారు, మన్నించారు, వారిని బాగు చేశారు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదరుని కూడా వీరి పాపాలు క్షమించి, వీరి పొరపాట్లు మన్నించి, వీరు ఏ స్థితిలో పడిపోయినా అక్కడి నుండి లేవనెత్తమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. సక్సెస్ఫుల్గా వీరు ఎస్టాబ్లిష్ అవుటకు నీ సహాయం ఇచ్చి వీరిని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.